ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అవిసె గింజలు గుండె లోపల రక్తనాళాల్లో పూడికలు రాకుండా, హార్ట్ అటాక్స్ రాకుండా, అట్లాగే పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా రక్షించడానికి 6 రకాలుగా మేలు చేస్తుందని సైంటిఫిక్గా రుజువయ్యింది. అలాంటి గుండె జబ్బులు, పక్షవాతాలు ఒక 50 సంవత్సరాలు వెనకెళ్ళి చూసుకుంటే 70-80 సంవత్సరాలు వచ్చిన ముసలివారికి పక్షవాతాలు, గుండె జబ్బులు వచ్చేవి. ఆ ఏజ్లో వస్తే హార్ట్ అటాక్ వస్తే అదృష్టవంతుడండి, అదృష్టమైన చావు వచ్చింది అనేవారు. ఆ ఏజ్లో పక్షవాతం వచ్చి మంచం మీద పడినా ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు, మరి బోల్డు మంది సంతానం ఉండేవారు కాబట్టి ముసలివారికి సేవ చేసుకునేవారు. అట్లా మంచం మీద పడి ముసలితనంలో వెళ్ళిపోయేవారు. అదే హార్ట్ అటాక్, అదే పక్షవాతం ఇప్పుడు 15, 20, 25 ఏళ్ల లోపు పిల్లలకు వచ్చేస్తున్నది. అట్లా చిన్న ఏజ్ పిల్లలకే పక్షవాతాలు, ఎక్కువ గుండె జబ్బులు రావటానికి ప్రధాన కారణం రక్తనాళాల లోపల పొరలు డ్యామేజ్ అవటం, ఎల్డిఎల్ చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువైపోవటం, హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోవటం, కొవ్వులు హాని కలిగించేవి ఎక్కువ మోతాదులో పేరుకుపోవటం, ఇలాంటివన్నీ కారణమవుతున్నాయి. 10-15 ఏళ్ల వయసు ఉండే పిల్లలే, పెళ్ళి ఈడుకు రాని పిల్లలే గుండె జబ్బులతో చచ్చిపోవటం తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా చూస్తున్నాం. ఇండియాలో అందరికంటే కూడా ఎక్కువ డేంజరస్ వంటల విధానం తెలుగు వారికి ఉన్నది. వండే వంటల విధానం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందని పేరెంట్స్ ఎవరూ కూడా ఆలోచించట్లేదు. కాబట్టి ఒక్కసారి వంటల విధానాన్ని మార్చుకుంటూ అవిసె గింజలు కూడా ఎక్కువ వాడుకుంటే గుండెకు హాని కలగకుండా, రక్తనాళాల్లో పొడికలు రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా కూడా రక్షించడానికి మరి చక్కగా మేలు చేస్తాయి అవిసె గింజలు. ఈ అవిసె గింజలు గుండె జబ్బుల్ని తగ్గించడానికి, పక్షవాతం రాకుండా నివారించడానికి 6 రకాలుగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం కదా. మొట్టమొదటిది, అవిసె గింజల్లో ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ రూపంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. 100 గ్రాముల అవిసె గింజల్లో 13 గ్రాములు ఒమేగా-3 ఫ్యాట్ ఉంటుంది అనమాట. అంటే 13% ఒమేగా ఫ్యాట్. దీనితో పాటు 26 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇంత అంటే 25% ఫైబర్ ఉండేసరికి మనం తీసుకున్న ఆహారాల్లో ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్ పదార్థాలు ప్రేగుల నుంచి రక్తం లోపలికి చేరకుండా దొడ్లోకి తీసుకెళ్ళిపోతుంది ఫైబర్. కాబట్టి బ్లడ్లో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్, ట్రైగ్లిజరైడ్స్ ప్రొడక్షన్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఈ ఫైబర్ ఎక్కువ మేలు చేస్తున్నది. ఇక రెండవ రీజన్, లివర్లో కొలెస్ట్రాల్ తయారవుతుందని మనందరికీ తెలుసు. కొలెస్ట్రాల్ రిసెప్టార్స్ని లివర్లో తగ్గించి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ని తగ్గించడానికి ఒమేగా-3 ఫ్యాట్ అనేది బాగా ఉపయోగపడుతున్నది. అట్లాగే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ప్రొడక్షన్ లివర్లో పెంచడానికి కూడా అవిసె గింజలు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఇది రెండవ రీజన్. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటం, గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం. ఇక మూడవది, అవిసె గింజల్లో ఉండే ఎల్డిజి లిగ్నాన్ అనే కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే ఈ రక్తనాళాల లోపల ఎల్డిఎల్ అనేది అంటుకోకుండా, గోడల లోపల అంటుకోకుండా రక్షించడానికి ఈ కెమికల్ ఉపయోగపడుతున్నది. అంటే స్టిక్ అవ్వకుండా, ఎక్కడైతే అంటుకుపోతుందో అక్కడ పూడికలు వస్తాయి. అంటుకోకుండా ఉండే గుణం రక్తనాళాల్లో వచ్చేటట్టు ఈ కెమికల్ చేస్తున్నది అనమాట. ఇక నాలుగవదండి, అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాట్ బ్లడ్ వెజల్స్ లోపల VCAM1, ICAM1 అనే ఈ 2 కెమికల్స్ని విడుదల చేసి బ్లడ్ వెజల్స్లో కొవ్వు పేరుకోకుండా కంట్రోల్ చేయడానికి ఇలా ఉపయోగపడుతున్నది. ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాలు పేరుకుంటుంది, ఫ్యాటు రక్తనాళాల గోడల్లో పేరుకోవచ్చు, ప్లేట్లెట్స్ పెరిగిపోతుంటాయి, రక్తపు గెడ్డలు అడ్డుపడుతుంటాయి. ఇట్లా 4 రూపాల్లో బ్లాక్స్, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి. కాబట్టి రెండో రకంగా కొవ్వు పేరుకోకుండా రక్తనాళాల్లో కంట్రోల్ చేయడానికి ఇలా ఉపయోగపడుతున్నది అనమాట. ఇక ఐదవది, ఈ అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాట్ థ్రాంబోసినేస్ A2 అనే దాన్ని తగ్గించేసి ప్రోస్టాసైక్లిన్ అనే దాన్ని పెంచి రక్తం లోపల ప్లేట్లెట్స్ గడ్డ కట్టకుండా కంట్రోల్ చేయడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ బాగా ఉపయోగపడుతున్నది. రక్తంలో ప్లేట్లెట్స్ అనేవి కూడా ఇట్లా గడ్డ కట్టేసి ఈ పూడికల దగ్గర రక్తనాళాలు నేరోగా ఉన్న చోట అడ్డుపడిపోయి హార్ట్ అటాక్స్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ఎప్పుడైనా వస్తూ ఉంటాయి. అలాంటి క్లాటింగ్ జరగకుండా ప్లేట్లెట్స్ పైన కంట్రోలింగ్ చేయడానికి అవిసె గింజలు ఎట్లా ఉపయోగపడుతున్నాయి. చివరిగా బ్లడ్ వెజల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ని పెంచి రక్తనాళాలు సింగిల్ రోడ్ అలా డబల్ రోడ్లా వ్యాకోచించేటట్టు చేసి బీపీని తగ్గించడానికి, మరి వెడల్పుగా రక్తనాళాలు ఉంటే ప్రవాహం స్పీడ్గా ఉంటుంది కదా, నేరోగా ఉంటే అవరోధాలు ఎక్కువ ఉంటాయి.
ఇక రక్తనాళాలన్నీ వ్యాకోచించడం ద్వారా బ్లడ్ ఫ్లో ఫ్రీగా ఉండటం ద్వారా మరి హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ ఎక్కువ మేలు జరుగుతూ ఉంటుందన్నమాట. అవిసె గింజల్లో ఉండే ల్యూటిన్, జియోక్సాంతిన్ అనేవి రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ని తగ్గించి రక్తనాళాల లోపల స్మూత్గా నున్నగా ఉండేటట్టు చేసేస్తుంది అనమాట. నున్నగా స్మూత్గా ఉండేసరికి కొవ్వు, కొలెస్ట్రాల్ ఇవన్నీ జారి వెళ్ళిపోతూ ఉంటాయి పేరుకోకుండా. ఆ పొర రఫ్ అయిందంటే పెరిగిపోతాయి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, పంచదార ఇట్లాంటివి వాడిన వాళ్ళకి రక్తనాళాల లోపల పొర రఫ్ అయిపోతుంది. కానీ అవిసె గింజలు వాడితే అది స్మూత్ అవ్వటానికి మళ్ళీ హెల్ప్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించి రక్తనాళాల లోపల పొరను స్మూత్గా ఉండేట్టు చేస్తుంది అనమాట. ఇట్లా ₹6 అవిసె గింజలు బాగా ఉపయోగపడుతున్నాయని రుజువైంది. హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా అవిసె గింజల్ని ఎలా వాడుకుంటే మంచిది? రోజుకి ఒక 2 స్పూన్లు, 3 స్పూన్లు కానీ అవిసె గింజలను వాడుకోవటం ద్వారా బాడీకి కావలసిన 1.6 గ్రామ్ ఒమేగా 3 ఫ్యాట్ అందుతుంది. 2 స్పూన్లు వాడితే చాలు. అవిసె గింజల్ని నానబెట్టుకుని కానీ మొలకట్టుకుని కానీ వాడకూడదు. జిగురు వచ్చేస్తాయి, తినలేం. కాబట్టి అవిసె గింజలను దోరగా వేపించేసి మీరు కారపొడిలా చేసుకుని రోజు భోజనంలో వాడుకోవచ్చు. అవిసె గింజలు వేపించి పొడి చేసి ఏదైనా సాలడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినేటప్పుడు దాని మీద చల్లుకు తినొచ్చు. అవిసె గింజలను కాస్త ఉండల్లాగా చేసుకుని వేపిన తర్వాత తేనెతో కానీ ఖర్జూరంతో, తాటి బెల్లంతో అవిసె గింజల ఉండలు కూడా తీసుకోవచ్చు. అవిసె గింజల చిక్కీ కూడా ఈ మధ్య మనకి A to Z న్యాచురోపతి స్టోర్ వారు కూడా అలాంటి ప్రోడక్ట్స్ కూడా మీకు తీసుకొచ్చారు. అవిసె గింజల చిక్కీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలా అయినా దాన్ని వాడుకుంటే మనకి మంచి లాభం వచ్చేస్తుంది. ఇలా ఏదో ఒక రూపంలో అవిసె గింజలు మనం ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. వయసు రాకుండా వచ్చే గుండె జబ్బులు, పక్షవాతాల నుంచి రక్షించుకోవటానికి అవిసె గింజల్ని ఇలా వాడుకుంటే అందరికీ, ఫ్యామిలీ అంతటికీ మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.